వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా సహకార సొసైటీలో జరిగిన బోగస్ రుణాల కుంభకోణంపై ఏబీఎన్ ప్రత్యేక కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, ఇప్పటికే బ్రాంచ్లో 22 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించామని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అలాగే విచారణ పూర్తి కాగానే నగదు రికవరీ చేస్తామని ఆయన తెలిపారు. గతంలో జరిగినటువంటి అన్ని అవతాపాల మీద అధికారుల మీద అదేవిధంగా పాలకవర్గం మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు చూసినట్లయితే నల్లబాడులో 22.5 కోట్లు కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి నల్లబాడులో జరిగినటువంటి అవకతవకల మీద 51 ఎంక్వైరీ రావడం జరిగింది. 2 జీఎంను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 59 ఎంక్వైరీ వచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున గత పాలకవర్గం మీద అదేవిధంగా అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకొని ఈ రోజున పాలకవర్గంలో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంత రికవరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా రికవరీ కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ